మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైద్యం కోట్లాది వ్యాపారమైన నేటి రోజుల్లో 20 రూపాయలకే వైద్యం చేస్తున్నాడు ఆ వైద్యుడు. ₹20 వైద్యం ఏందని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సింది. సమాజంలో ఆర్థిక వ్యత్యాసాలు, సామాజిక వ్యత్యాసాలు ఉన్న ఈ సొసైటీలో చాలా మంది కూడా ఆరోగ్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి పేద జనానికి అందుబాటులో ఉండాలని చెప్పి ప్రజల సొమ్ముతోటే వైద్యం చదువుకున్నాం కాబట్టి ప్రజలకు మనం సామాజిక బాధ్యతగా తీసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి నా చేతనైనంత వరకు శక్తి వరకు పనిచేయడానికి చాలా తక్కువలో వాళ్ళకు అందుబాటులో ఉండటానికి ఈ యొక్క వైద్యం మేము నిరంతరం చేస్తున్నాం 40 సంవత్సరాల నుంచి. కాబట్టి ఇది జనం సరే అది సామాజిక బాధ్యతగా మేము గుర్తించే పనిచేస్తున్నాం. డబ్బులు లేకుండా వైద్యం అందుబాటులో రాకుండా పోతుంది. కాబట్టి దాన్ని మనం అందాలని పేదలకు అందాలని చెప్పి పేద పిల్లలకు అందాలని చెప్పి ఈ వైద్యం స్టార్ట్ చేసి మొదటి నుంచి కూడా వాళ్ళకు మా శాశ్వత పనిచేస్తూ దాన్ని నడిపిస్తున్నాం. ఎంతకాలం నుంచి వస్తున్నారు? బయటకి ఇక్కడికి తేడా ఏంటి? కొంచెం పేదలకు మంచి ఉపయోగపడే, ఫీజు తక్కువ, అవతలి పోతే టెస్టులు అని ఆ టెస్టులు అని బాగా చేస్తారు, డబ్బులు లాతారు. ఇది కొంచెం పేదవాళ్ళకు మెరుగైన వైద్యం అందిస్తాడు సార్. మంచిగా ఆ ట్రీట్మెంట్ మంచిగా ఇస్తారు. బయటికి పోతే 500 ఏం చూపించుకున్నా కూడా ఏం తక్కువ కావట్లేదు. కసిడికి వస్తే నొప్పులతో జ్వరం తక్కువ అవుతుంది. మంచిగా ఉంటుంది, మంచిగా చూస్తాడు. చలి జ్వరం అయినా ఒకరు వచ్చినా అన్ని మంచిగా చూస్తాడు. ఎప్పటి నుంచి వస్తున్నాం. మా ఆత్మకూర సార్ది కూడా ఆత్మకూరే వస్తాడు, బాగానే చూస్తాడు. ఈయన వస్తూనే ఉంటాం ఎప్పుడు, ఇక అందరం వస్తాం వీడికి. మా చిన్నతనం సంచి వస్తున్నాం ఇక్కడికి. బయట హాస్పిటల్ పోతే కొంచెం వేలు ఖర్చు, కొంచెం ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, ఆర్థిక పరిస్థితిలో ఉన్నోళ్ళం మేము. అందుకనే మామూలుగా సార్ దగ్గరికి వచ్చి చేయించుకొని 20 రూపాయల ఫీజు తోటి అయిపోతుంది మాకు. ఇక్కడ బయటికి పోతే 300, 400, 500 ఫీజు అవుతుంది. ఇక్కడ 20 రూపాయల ఫీజు తోటి అయిపోతుంది. ఇక కొంచెం జ్వరం వచ్చినా ఏదైనా వచ్చినా సార్ దగ్గరికి వచ్చి చేయించుకొని ఇంజక్షన్లు అయినా టాబ్లెట్ రాస్తే తీసుకొని వెళ్ళిపోతుంది, తగ్గిపోతుంది. ఇంకా ఏరియా హాస్పిటల్కి ఏం పోవట్లేదు. పెద్ద హాస్పిటల్కి పోయినా ఏళ్ళకేళ్ళు ఖర్చు చేస్తారు. మామూలుగా 20 రూపాయలతోటి ఫీజు, ఇంకా మిగతా మందులకు అవుతున్నాయి సార్. అంతవరకు మీ చిన్నతనం సంచి చూస్తున్నాం సార్ ఇక్కడికి. నాకు గ్యావ తెలిసిన కంచి వస్తున్నాయి ఇక్కడికి. చిన్నప్పుడు సంచి నాకు గ్యావ తెలిసిన కంచి నేను ఇక్కడికి వస్తున్నాను. ఎమ్మటి తగ్గిపోతుంది సార్. ఇక్కడ రాగానే సార్ రాసిచ్చిన మందులతోటి ఇంజక్షన్ తగ్గిపోతుంది. బయట హాస్పిటల్కి పోతే బెడ్ ఫీజు అని అదని ఇదని ఏళ్ళకేళ్ళు వేస్తారు. ఆడ తట్టుకోలేకపోతే ఇక్కడ మంచిగా నయం అవుతుంది సార్. పర్వాలేదు సార్. మాది ఊరు. ఇప్పుడు 20 సంవత్సరాలు ఇక్కడ రావటి రంగారెడ్డి హాస్పిటల్కి మంచిగా చేస్తుంది, ట్రీట్మెంట్ మంచిగా చేస్తుండ్రు. మంచిగా వచ్చినందరూ మంచిగా ఆయన యాడ్ చేసుకుంటారు. అంటే బయట లక్షలు కావట్లే, ఏడాది కూడా 100, 200, 300 తోనే లేచిపోతుంది. తక్కువ అవుతుంది. ట్రీట్మెంట్ మంచిగా ఇస్తుండ్రు. 20 రూపాయలు ఫీజు. పేదోళ్ళు కానీ ఉన్నోళ్ళు కానీ లేని కానీ పాపం ఏడాకి వచ్చి చూసుకొని పోతాం. ఇక్కడనే వస్తాం. ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంటది కదా, ఇక్కడ మంచిగా చూస్తారు డాక్టర్. చిన్నపిల్లలకైనా ఇక్కడనే వస్తాం. మా తల్లిగారు కందగట్ల వాళ్ళు నన్ను కందగట్లకి ఇచ్చిన కంచి చిన్నపిల్లల కంచి ఇక్కడనే వస్తాం. 10-15 సంవత్సరాల కంచి ఇక్కడనే ఈ డాక్టర్ కాడికి వచ్చి చూసుకొని పోతాం. మంచిగా చూస్తాడు, మందులు గిట్ట మంచిగా చూస్తాడు. చాలా తేడా ఉంటుంది. ఇక్కడ 20 రూపాయలేగా, ఇక మందులకు అంతే 400, 300 రాస్తాడు. బయటికి పోతే అయితే అని ఇక్కడ ఉంటాం. చూశారు కదా, పవిత్ర వైద్య వృత్తిని సామాజిక సేవగా పరిగణిస్తూ 20 రూపాయల అతి తక్కువ ఖర్చుతోనే వైద్యం అందిస్తున్న రంగారెడ్డి నేటి వైద్య లోకానికి ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నారు. సుమన్ టీవీ పక్షాన డాక్టర్స్ డే సందర్భంగా రంగారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరొక స్టోరీతో మరోసారి కలుద్దాం.